ఈయన పేరు ఫిల్ లీక్, ప్రముఖ శాస్త్రవేత్త. మన వ్యవసాయ విధానాల్లో అద్భుతమైనది ఏదో చూశాడంట. ప్రపంచ మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్గా ఇప్పుడు రైతు మారవలసిన సమయం వచ్చింది. ఎందుకో ఏమిటో ఈ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త చెబుతున్నాడు. ముందు అదేంటో చూద్దాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. Just recently in April we visited Anabaturam in Andhra Pradesh. నేను ఇటీవల ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం సందర్శించాను. సహజ వ్యవసాయం మరియు రసాయన వ్యవసాయం యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలో నేల ఉష్ణోగ్రత 77 డిగ్రీల మార్కు వరకు ఉంది. మీరు ఆ వ్యవసాయ భూమిలోని నేల ఉష్ణోగ్రత, దాని తీవ్రతను చూస్తే 77 డిగ్రీల వద్ద పెద్ద మొత్తంలో దాని రీడింగ్ నమోదైంది. ఇది రాను రాను 80 నుండి 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తరహా వ్యవసాయ భూమి లాంటి వాతావరణం మట్టికి, దానిలో జీవానికి ప్రమాదకరమైంది. చిన్న చిన్న తరంగాల నుండి వచ్చే రేడియేషన్ను గ్రహించే ఎటువంటి గ్రాహకాలు లేకపోవడం వల్ల మట్టి తన జీవాన్ని కోల్పోయి రేడియేషన్ను వెలువరిస్తుంది. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ను కెల్విన్ 4 ద్వారా గుణించడం ద్వారా దాని విపత్తు ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువులకు, భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన, అందమైన విషయం ఏంటో మీకు చూపిస్తాను. What's so beautiful about this story is 10 metres to my right there is the natural farming. నా కుడివైపున 10 మీటర్ల దూరంలో సహజ వ్యవసాయ విధానం ద్వారా పండిస్తున్న పొలం ఉంది. ఈ సహజ వ్యవసాయం చాలా అద్భుతంగా ఉంది. ఈ తరహా వ్యవసాయ విధానం ఉన్న వ్యవసాయ భూమిలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు స్థిరంగా ఉంది. ఈ వ్యవసాయ భూమి 365 రోజులు నేలను కప్పబడి ఉంచుతుంది. ఒక పంట కోత అయిపోగానే ఆ స్థానంలో వేరే పంట నాటుతూ ఎప్పుడూ భూమిని కప్పి ఉంచేలా చేస్తుంది. ఈ నేలలో జీవం చాలా అందంగా ఉంది. ఇందులో అద్భుతమైన సేంద్రియ కర్బనంతో పాటు నేల స్పాంజులా తయారై ఇది నీటిని ఎక్కువగా ఇంకేలా చేస్తుంది. ఇది పంటను ఎప్పుడూ పచ్చగా ఉండేలా చేస్తూ పంట ఎదుగుదలకు తగిన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ భూమి నుండి రేడియేషన్ వెలువడే అవకాశమే లేదు. భూతాపాన్ని తగ్గించాలనుకునే ప్రపంచ దేశాల సంకల్పానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది. ఈ విధమైన వ్యవసాయ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Taken in by the plants and dispersed. India is leading the way, the cooling of the planet. This sort of farming can be rolled out across the world. ఇది ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఫిల్లీ మన ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి, భూమిలోని జీవాన్ని గురించి, తద్వారా భూతాపాన్ని తగ్గే ప్రక్రియ గురించి చేసిన విశ్లేషణ. భూమిని ఎప్పుడుగా కప్పి ఉంచడం వల్ల భూతాపం తగ్గడంతో పాటు నేలలో జీవక్రియ మెరుగుపడి గుల్లబారుతూ పడిన వర్షాన్ని పడినట్లే పీల్చుకుంటూ కరువు ప్రాంతంలో కనకపు రాసులు కురిసేలా చేస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయ విధానం. అంతేకాదు, భూతాపాన్ని ఎలా తగ్గించాలి అని తలలు బద్దలు కొట్టుకుంటున్న ప్రపంచ దేశాలకు దొరకని సమాధానం, దానికి సొల్యూషన్ మన రైతుల దగ్గర ఉంది. అదే ప్రకృతి వ్యవసాయ విధానం. అద్భుతాలు రాత్రికి రాత్రి జరగకపోవచ్చు, కానీ ఒకనాటికి జరిగి తీరుతుంది. రతనాలు రాసులుగా పోసి అమ్మిన చోట కొన్ని దశాబ్దాలుగా కరువు అరులు చాచింది. ఇప్పుడు అదే చోటు ఉద్యాన పంటలకు వేదికగా మారింది. అప్పుడు రత్నాలు అమ్మి ఉంటారు, ఇప్పుడు అంతకంటే విలువైన ఆహారాన్ని పండిస్తున్నారు. అది మన రాయలసీమ రైతుల గొప్పతనం. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో వ్యవసాయం సాగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పండే పంటలో పోషకాలు, తినే తిండి వల్ల ఉపయోగాలు ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం దండగా, అసలు ఇవన్నీ మనకెందుకులే, ఇదంతా మన వల్ల కాదులే అనుకుంటే అనారోగ్యంతో ఆయాసపడుతూ అభివృద్ధిని ఆసుపత్రిలో వెతుక్కోవాల్సి వస్తుంది. పెరిగే ఎండల వేడిని తట్టుకోవడానికి చెట్లకు బదులు ఏసీలలో బతుకుతూ కరెంటు బిల్లులకు కళ్ళు బయళ్ళు కమ్మేలా చేస్తుంది. అసలు మొదలంటూ పెడితే కదా చేయగలవలేదు తెలిసేది. ఎకరం సాగు చేసే రైతు 10 సెంట్లలో తన కుటుంబ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పాటిస్తే కదా దాని ప్రయోజనం తెలిసేది. పంటలు పండిస్తూ ప్రపంచ మానవాళిని పోషిస్తున్న రైతులు ఇప్పుడు ప్రపంచ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి వ్యవసాయం ఒక సైన్స్. ఆ విధానాన్ని అర్థం చేసుకున్న మన రైతులు న్యాచురల్ సైంటిస్టులు. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పాటిస్తే దిగుబడులు రావనే అపోహలు చెరిపివేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న రైతులకు అభినందనలు. అలాంటి రైతుల వివరాలను సస్యశ్యామలం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. అందుకే రైతు చల్లగా ఉండాలి, భూమి పచ్చగా ఉండాలి, ఊరు సస్యశ్యామలంగా ఉండాలి.